హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మూవీ కాలం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మలయాళం మూవీస్ అంటేనే చాలా చిన్న స్టోరీ లైన్ తీసుకుని స్క్రీన్ ప్లే చాలా టైట్గా రాసుకుంటారు కదండి. ఈ మూవీ కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది. కలం మూవీ మాత్రం చాలా మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే శ్రీకుట్టి అనే ఒక టీనేజ్ అమ్మాయిని చూపిస్తారు. తను ఇప్పుడు కాలేజ్ కంప్లీట్ అయ్యి ఈవినింగ్ ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఒక అంగడి కనిపించడంతో లేస్ ప్యాకెట్ తీసుకుని డబ్బులు మళ్ళీ ఇస్తానని చెప్పి వస్తుంది. ఇప్పుడు శ్రీకుట్టి వాళ్ళ అమ్మని చూపిస్తారు. తను ఒక సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తుంది. తను కూడా వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటి దగ్గరికి వస్తుంటే దారి మధ్యలో షాప్ దగ్గరికి వెళ్ళి నా కూతురు ఈరోజు ఏం తీసుకెళ్ళిందని లేస్ తీసుకెళ్లిన శ్రీకుట్టి గురించి చెప్పి డబ్బులు పే చేసి వెళ్తుంది. శ్రీకుట్టి వాళ్ళ నాన్న రాజకీయాల్లో ఎదగాలని ఈసారి ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకుంటాడు పార్టీ తరపున. ఈ విషయం అతను శ్రీకుట్టి వాళ్ళ అమ్మతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు వీళ్ళు. దాని గురించి మాట్లాడుతూ ఫ్యూచర్ లో ఒక పొజిషన్ కి వచ్చేసరికి మీ అందరూ బాగుంటారులేండి అని అంటాడు అతను. అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే, మన పక్కింటి కవిత ఉంది కదా, వాటర్ లో తన బిడ్డను పడేసింది. హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయిందని తెలిసి మనతో కూడా ఈ విషయం చెప్పలేదు కదా, ఆ కవిత చూడు ఎంత పని చేస్తుందో అని చెప్తాడు. ఆ తర్వాత అలాగాని అతను చెప్పిందంతా విని నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పక్కింట్లో ఉన్న దేవి అనే ఆంటీతో ఈ విధంగా మాట్లాడుతుంది. అక్క వచ్చేసావా, పని అంతా అయిపోయిందా? హే అక్క, ఏంటి ఈరోజు త్వరగా వచ్చేసినట్టున్నావు, కొంచెం సాడ్గా ఉన్నావు ఏంటంటే, అదా పక్కింట్లో కవిత ఇలా బిడ్డని చంపేసుకుందంట వాటర్లో వేసి. కనీసం ఈ విషయం నీకైనా తెలిసిందానంటే, అవునా నిజమా, మీరు చెప్పేంత వరకు నాకు కూడా ఈ విషయం తెలియదని షాక్ అవుతుంది ఆమె. దాంతో శ్రీకుట్టి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తే ఇంట్లో శ్రీకుట్టి స్పృహ తప్పి కింద పడిపోయేలా కనిపిస్తుంది. ఏంటా అని వెళ్ళి చూస్తే శ్రీకుట్టిని ఎవరో చంపేసి వెళ్ళిపోయి ఉంటారు. శ్రీకుట్టి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. ఎంతలా అంటే నేను ఇంకా మాటలో చెప్పలేను. కట్ చేస్తే ఈమె మన మూవీలో హీరోయిన్. తను ఒక జర్నలిస్ట్. పేరు మర్చిపోయాను నేను మూవీలో చూసినప్పుడు. మనం లలిత అని పెట్టుకుందాం. లలిత ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంటుంది, ట్రూ డిటెక్టివ్ అనే ఒక ఛానల్ నేమ్ తో. లలితకి శ్రీకుట్టి మర్డర్ మిస్టరీ గురించి తెలుస్తుంది. వెంటనే ఈ కేసు గురించి ఫర్దర్ గా డీటెయిల్స్ కనుక్కోవాలని లలిత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పమంటే అతనేం చెప్తాడంటే, శ్రీకుట్టి కేసు చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు లలిత చనిపోవడానికంటే ముందు సెక్సువల్గా ఇంటర్ కోర్స్ చేసింది. అది కూడా హ్యాపీగానే అతని బాయ్ ఫ్రెండ్ని ఇప్పుడు అరెస్ట్ చేశాం. ఒకవేళ ఈ మధ్యలో వాళ్ళ మధ్య ఏదైనా గొడవ వచ్చి అతను చంపేసి వెళ్ళిపోయాడేమోని పోలీసులు కూడా జైల్లో అతన్ని విచారిస్తున్నారు అని చెప్తాడు శ్రీకుట్టి బాయ్ ఫ్రెండ్ని. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తరపున వాదిస్తున్న లాయర్ లలిత దగ్గరికి వచ్చి, చూడమ్మా, ఈ కేసు నువ్వు అనుకున్నట్టు అంత ఈజీగా సాల్వ్ అవ్వదు. ఇందులో ఏదో ఒక మిస్టరీ దాగుంది, నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఎంత ఫైండ్ అవుట్ చేసినా. శ్రీకుట్టి వాళ్ళ నాన్న ఒక హిందూ, తన బాయ్ ఫ్రెండ్ ఒక ముస్లిం. అందువల్ల దీన్ని మత కలహాలకు అందరూ లాగుతున్నారు. అండ్ శ్రీకుట్టి వాళ్ళ నాన్న రాజకీయాల్లో కూడా ఉన్నందువల్ల పొలిటికల్ గా వాళ్ళ స్వలాభం కోసం రకరకాలుగా వాడేసుకుంటున్నారు ఈ కేసుని. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాతలు రాసేస్తున్నారు. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పిల్లోడేమీ శ్రీకుట్టిని చంపలేదు, జస్ట్ ఆమెను కలిసి వచ్చాడు అంతే అని చెప్తాడు. ఫర్దర్ గా నాకు ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉందని. ఇప్పుడు ఈ కేసు గురించి లలిత తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. లలిత తన బాయ్ ఫ్రెండ్తో శ్రీకుట్టి ఎవరినైతే ప్రేమించిందో అతని ఫోను ఆ రోజంతా స్విచ్ ఆఫ్ అయింది, మేబీ అతనే కూడా చంపిండొచ్చు కదా, అతను లాయర్ అబద్ధం చెప్పిండొచ్చు కదా మనతో. కానీ ఎందుకో లలిత బాయ్ ఫ్రెండ్ ఈ విషయాన్ని చాలా కాంప్లికేటెడ్గా తీసుకుని ఖచ్చితంగా శ్రీకుట్టి బాయ్ ఫ్రెండ్ హత్య చేస్తున్నాడు, ఒకసారి మనం అతను వెళ్ళి కలుద్దామని ఇద్దరు కలిసి అతన్ని కలవడానికి వెళ్తారు. వెళ్తూ ఉంటే అతనికంటే ముందు ఫస్ట్ మనం శ్రీకుట్టి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని కలిసి వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుందని శ్రీకుట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కనుక్కుంటే శ్రీకుట్టి వాళ్ళ అమ్మ అంతా చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది. నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను, నా కూతురుని చంపింది తను ప్రేమించిన అబ్బాయే, నేను నమ్ముతున్నాను అని చెప్తుంది చాలా బలంగా. శ్రీకుట్టి వాళ్ళ నాన్న రాజకీయ పరంగా కొన్ని మాటలు మాట్లాడి ఖచ్చితంగా శ్రీకుట్టి లవర్ని నా చేతులతో చంపేస్తా, నా కూతుర్ని మాకు లేకుండా చేసినందుకు అని చెప్తున్నాడు. వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత వచ్చిన ఫుటేజ్ ని అనలైజ్ చేసుకుని
లలిత తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నేరుగా శ్రీకుట్టి లవర్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని వయసు జస్ట్ ఇప్పుడు 17 years మాత్రమే, ఇంకొద్ది రోజుల్లో 18లో పడుతుంది. చూడు బాబు, మేము ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. నువ్వు ఏం జరిగిందో నిజాలు చెప్తే ఒకవేళ నీదే తప్పున్నా కూడా ఈ కేసులో నుంచి నిన్ను సేఫ్ గా బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది. సో మమ్మల్ని ట్రస్ట్ చేసి అసలు ఏం జరిగిందో చెప్పమంటే శ్రీకుట్టి లవర్ జరిగిందంతా చెప్తాడు. యాక్చువల్గా అసలు ఏం జరిగిందని శ్రీకుట్టి లవర్ ఆ రోజు అమ్మ నాన్నకు తెలియకుండా ఇంట్లో కలిసి ఉంటారు. శ్రీకుట్టి వాళ్ళ ఇంటి పక్కన ఒక పిచ్చోడు ఉన్నాడు. ఆ పిచ్చోడు గట్టిగా అరవడంతో శ్రీకుట్టి భయపడి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. శ్రీకుట్టి నేను ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత భయంకరమైన వర్షం కురిసింది. అమ్మ ఫోన్ చేసి అరే ఎక్కడున్నావురా, అర్జెంట్ గా నీ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పింది. నేను కూడా దాంతో కొంతసేపటికి అక్కడ నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. ఏదైతే ఏముంది, నా శ్రీకుట్టి నాకు లేకుండా పోయింది. నన్ను ఏమైనా చేసుకొని నేను శ్రీకుట్టిని చంపలేదన్నా కూడా వాళ్ళ అమ్మ నాన్న నమ్మట్లేదని ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. దాంతో లలిత సరే ఓకే, శ్రీకుట్టిని నువ్వు చంపలేదు, కానీ ఆ రోజంతా నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉందంటే మార్నింగ్ నేను ఫోన్ చూస్తుంటే మా అమ్మ నాన్న ఫోన్ పగలగొట్టారు. కోపం వచ్చి ఎప్పుడు చూసినా ఫోన్ యూజ్ చేస్తుంటానని. ఇన్ఫాక్ట్ నా దగ్గర ఆ రోజు ఫోనే లేదు అని చెప్తుంది. మార్నింగే పగిలిపోయింది, కావాలంటే మా అమ్మ నాన్న కూడా అడగండి అని. దాంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నని వాళ్ళ అమ్మని ఇద్దరిని విచారిస్తుంటారు. వాళ్ళ అన్న చాలా కోపంగా ఉంటాడు వీళ్ళ మీద. ఎందుకని మీరు ఇలా గుచ్చి అడుగుతున్నారు, అయినా నా తమ్ముడు అలాంటి వాడు కాదు, చంపిండు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మేమేదో తప్పు చేసినట్టు మాకున్న షాప్ని కూడా పగలగొట్టేశారు. ఇప్పుడు మాకు ఉపాధి లేకుండా పోయింది, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరేం అడగండి అని వీళ్ళని పంపించేస్తాడు. ఇంతవరకు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన దాన్ని బట్టి లలిత తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే వీళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ పెరిగిపోతుంది. శ్రీకుట్టి లవర్ అబద్ధం చెప్తున్నాడని లలిత అంటే తన బాయ్ ఫ్రెండ్ మాత్రం అబద్ధం చెప్పట్లేదు, నాకెందుకో ఇందులో ఇంకొకరు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అది కూడా శ్రీకుట్టికి సంబంధించిన వాళ్ళే అని డౌట్ గా ఉందని ఇద్దరి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ పెరిగి పెద్దదయ్యి ఇద్దరు విడిపోవడానికి సిద్ధమైపోతారు. ఎలాగో ఈ కేసును టేకప్ చేశారు కాబట్టి కేసు క్లోజ్ అయ్యేంత వరకు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోదామని గట్టిగా నిర్ణయించుకుంటారు వీళ్ళు. శ్రీకుట్టి వాళ్ళ లవర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఆ రోజు శ్రీకుట్టి చనిపోయినప్పుడు వాడు నీతోనే ఉన్నాడా అంటే అవును, వాడు అక్కడ లేదు, కొద్దిసేపు ఉండి వచ్చేసాడు, నేను వాడు ఫ్రెండ్స్ అందరం కలిసి షాపింగ్ వెళ్ళాము అని చెప్తాడు. కానీ శ్రీకుట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి షాప్ అతను వెళ్ళినట్టు నేను చూశానని చెప్తే షాప్ అతని దగ్గరికి వెళ్ళి వీళ్ళు చూడండి, ఇంతవరకు చాలా మంది నన్ను వచ్చి అడిగారు, ఈవెన్ పోలీసులు కూడా, అందరికీ చెప్పిందే నీకు చెప్తున్నాను, ఆ ఇంటి వైపుగా నేను ఏదో కారణంగా వెళ్ళాను, ఒక వస్తువు నాకు కావాల్సి ఉంది, ఆ ఏరియాలో కవిత బిడ్డ వాటర్లో పడి చనిపోయింది, దాన్ని చూడడానికే వెళ్ళాను అని చెప్తాడు. అతను విచారించి అక్కడ నుంచి వస్తుంటే పిచ్చోడు కనిపిస్తాడు. ఇంతకుముందు శ్రీకుట్టి చూసి భయపడి ఉంటాడు కదా, అతను ఇప్పుడు లలిత దగ్గరకు వచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడంతో లలిత భయపడి తన బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని అక్కడ నుంచి దూరంగా వచ్చేస్తుంది. నేరుగా దేవి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. దేవి ఆంటీతో చూడండి ఆంటీ, మీకేమైనా ఇందులో ఏదైనా సస్పెక్ట్ గా ఎవరినైనా గుర్తించారా, ఈ కేసు గురించి మీరేం చెప్తారని దేవి ఆంటీని అడిగితే దేవి ఆంటీ శ్రీకుట్టి నాకు కూడా ఒక కూతురు లాంటిది, నేను చాలా బాధపడుతున్నాను, కానీ ఆ రోజు వర్షం భయంకరంగా కురుస్తోంది, ఎవరో ఒకరు బైక్ లో శ్రీకుట్టి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది అని చెప్తుంది దేవి ఆంటీ వీళ్ళతో. ఇప్పుడు లలిత బైక్ లో వచ్చింది ఎవరైంటారని థింక్ చేస్తుంది. ఇప్పుడు దేవి ఆంటీ వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి విచారిస్తే అతను శ్రీకుట్టి వాళ్ళ నాన్నకి ఎనిమి అయింటాడు. అతను పొలిటికల్ పార్టీలో యాక్టివ్ గా ఉండడంతో ఆపోనెంట్ పార్టీ ఇతను, సో ఇద్దరికి గొడవలు ఉంటాయి. అతన్ని విచారించిన తర్వాత లలితకి తన బాయ్ ఫ్రెండ్ కి అర్థమయ్యేది ఏంటంటే పొలిటికల్ గా ఉన్న కోపాన్ని తన కూతురు మీద ఎందుకు తీర్చుకునేకూడదు, అతనే శ్రీకుట్టిని చంపేసింటాడేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తారు. దాంతో ఒక ఆంటీ వీళ్ళని పిలిచి ఆ రోజు నేను వర్షం కురుస్తూ ఉంది, గొడుగు ఎత్తుకోవడానికి ఇంటి దగ్గరకు వస్తే ఆ ఇంట్లో నుంచి ఎవరో బుర్కా వేసుకున్న ఒక ఉమెన్ బయటికి రావడం చూశాను అని చెప్పడంతో ఆ ఊర్లో బుర్కా ఎవరెవరు వేసుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని ఒక ఆంటీ బుర్కా వేసుకుంటుందని ఆంటీ దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు ఆ రోజు అక్కడికి వెళ్ళారా అంటే, ఓ మీకు ఆ పుల్లమ్మ చెప్పిందా, నేను వెళ్ళానని, ఎప్పుడు చూసినా నన్ను ఇలా ఇరికించడానికే చూస్తూ ఉంటుంది, నేను ఆ రోజు లోపలికి వెళ్ళలేదు, జస్ట్ మీతో కట్టు కథలు చెప్పింటుంది అని చెప్పడంతో ఇది మొత్తం విన్న లలితకి సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో మనం ఈ కేసులో మిస్ అవుతున్నామని
బాగా థింక్ చేస్తుంది. కవిత గురించి గుర్తు తెచ్చుకొని తన బిడ్డ చనిపోయింది కదా, కవిత దగ్గరికి వెళ్ళి విచారిస్తే ఆ రోజు నేను వర్షం గట్టిగా పడుతోంది, నేను ఇంట్లో పని చేస్తూ ఉన్నాను, నేను చాలా బాధపడుతున్నాను, నా బిడ్డ నా నుంచి దూరమైనందుకు, నేను సరిగ్గా తిని చాలా రోజులైంది, నిద్రపోయి కూడా నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది, ఇదంతా చెప్పాలంటేనే అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది. ఇప్పటి వరకు షూట్ చేసిందంతా ఒక ఎపిసోడ్ రూపంలో టెలికాస్ట్ చేస్తారు యూట్యూబ్ లో అండ్ టీవీలో కూడా. టీవీలో ఇదంతా చూసిన తర్వాత కవిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కవితకు ఫోన్ చేసి బిడ్డ చనిపోయినందుకు సంతాపం తెలియజేస్తారు. ఇంతవరకు కవిత ఎవరితోనూ చెప్పిండదు బయట. ఎందుకు చెప్పలేదన్న విషయం మీకు ముందు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. వెంటనే యూట్యూబ్లో ఈ కేసు గురించి లలిత వీడియో పబ్లిష్ చేసి టీవీలో కూడా టెలికాస్ట్ చేయడంతో ఇంకా వైరల్గా మారిపోతుంది. సడన్గా ఒకరోజు బ్రేకింగ్ న్యూస్, అదేంటంటే వీళ్ళ ఊర్లో దేవి ఆంటీ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. దాంతో లలిత తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి బాడీని చూడడానికి వెళ్తే అక్కడ ఒక పేపర్ కనిపిస్తుంది. అందులో ఉన్న అక్షరాలను చూస్తే ఇప్పుడు రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇంతవరకు శ్రీకుట్టిని చంపింది ఎవరు అని మనం కూడా ఆతృతతో వెయిట్ చేస్తున్నాం కదా, ఎవరో కాదు దేవి ఆంటీనే చంపేసి ఉంటుంది. రీజన్ ఏంటంటే దేవి ఆంటీకి పిల్లలు ఉండరు, చాలా సంవత్సరాలైనా పెళ్ళయి పిల్లలు లేకపోవడంతో పిల్లల మీద ఆశతో ఉంటుంది. అలాంటి సమయంలో కవిత ఒక బిడ్డకి జన్మనిచ్చి హ్యాపీగా తన ముందే కనిపించడంతో చూసి కొంచెం జలసీగా ఫీల్ అయ్యి కోపంతో ఉంటుంది లైట్ గా కవిత మీద. రోజు బిడ్డను తీసుకుని వచ్చి దేవి ఆంటీ దగ్గర పసుపు దొరుకుతుందా, టమాటోలు దొరుకుతుందా అని అడిగి తీసుకెళ్తూ ఉంటే ఆ బిడ్డను చూసి దేవి మళ్ళీ సాడ్ గా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే కవిత బిడ్డను చూస్తుందో అప్పుడంతా ఏదో తెలియని బాధ. ఈ విషయం దేవి ఆంటీ భర్తకు చెప్తే తనకి ఏం సంబంధం లేనట్టుగా తన లోకంలో అతను ఉన్నాడు. విండో సైడ్ నుంచి సాడ్ గా చూస్తే కవిత తన బిడ్డని లాలిస్తూ ఆడిస్తూ ఉంటే ఇది చూసిన దేవి ఆంటీ ఫుల్ కోపంతో ఈ బిడ్డ వల్లే నాకు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది, ఆ బిడ్డ సంగతి ఏంటో చూస్తానని కవిత బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వెళ్ళి ఆ బిడ్డను తీసుకెళ్లి నీటిలో బాత్రూంలో ఒక టబ్లో వేసి చంపేస్తుంది. కవిత వచ్చి చూడంగానే బిడ్డ వాటర్లో పడిపోయి ఉంటుంది. హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయిందన్న విషయం తెలుస్తుంది. ఈ విషయం బయటికి తెలిస్తే బిడ్డని కావాలనే కవిత చంపేసింది నెగ్లెక్ట్ చేసి అని అందరికీ తెలుస్తుందేమో నీ కవిత ఈ విషయం ఎవరితోనూ చెప్పిండదు. సరే అజిత్, ఇప్పుడు కవిత బిడ్డని చంపినందుకు శ్రీకుట్టిని పాపం ఎందుకు చంపిందని అంటే అక్కడికే వస్తున్నా. కవిత బిడ్డను చంపుతూ ఉంటే బయట నుంచి శ్రీకుట్టి తన లవర్ని కలవడానికి వచ్చినప్పుడు ఒక పిచ్చోడు ఉంటాడు కదా, అతను భయపెట్టడంతో అరుస్తూ గట్టిగా విండో దగ్గరకు వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది రోడ్డు మీద. దేవి ఆంటీ ఏమనుకుంటుంది, అయ్యో నేను చంపేసింది శ్రీకుట్టి చూసేసిందేమో అనుకుని శ్రీకుట్టి దగ్గరికి వెళ్ళి శ్రీకుట్టిని చంపేస్తుంది. నిజానికి పాపం శ్రీకుట్టికి దేవి ఆంటీ గురించి ఏం తెలీదు, చూసిండదు. కొద్ది రోజుల తర్వాత శ్రీకుట్టి ఏం చూడలేదు, పిచ్చోడు భయపెట్టడం వల్లే అరుస్తూ ఇక్కడికి వచ్చిందని రియలైజ్ అయ్యి గిల్ట్ తో దేవి ఆంటీ సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఇదంతా టీవీ ఛానల్లో అండ్ యూట్యూబ్లో టెలికాస్ట్ అవుతుంది. నిజాలు అందరికీ తెలుస్తాయి. శ్రీకుట్టి వాళ్ళ లవర్ జైల్లో నుంచి వచ్చి వాళ్ళ అమ్మని గట్టిగా చేసుకుంటాడు, అందరూ హ్యాపీ. లలిత తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఈ కేసు కంప్లీట్ అయిపోయిన తర్వాత విడిపోదామని అనుకుంటారు కదా, కానీ ఈ ప్రాసెస్లో వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ పెరిగి లవ్ కూడా పెరుగుతుంది, మళ్ళీ కలిసిపోతారు వీళ్ళు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేసా. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మీకు కనుక నా ఎఫర్ట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ మధ్య సరిగ్గా మీకు నోటిఫికేషన్ రావట్లేదు అనుకుంటా, వీడియో పెట్టిన చాలా సేపటికి వ్యూస్ వస్తుంది. 2-3 డేస్ తర్వాత అప్పుడు మీకు చూపిస్తుందేమో, చెక్ చేసుకోండి ఒకసారి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.